బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. విశిష్ట భక్తిలో భక్తుడు భగవంతుల్లో ఐక్యమైపోయాడు. ఆ ఐక్యంలో సగుణ అద్వైతం, నిర్గుణ అద్వైతం అని రెండు రకాలు ఉన్నాయి. సగుణ అద్వైతం, నిర్గుణ అద్వైతం. సగుణ అద్వైతం అంటే ఏమిటి తెలుసా? ముందు మీకు నిర్గుణ అద్వైతం చెప్పుంటే సగుణ అద్వైతం తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆత్మజ్ఞానంలోంచి వచ్చాం కాబట్టి. ఉన్నదంతా పరబ్రహ్మము, ఉన్నదంతా పంచదార, జగత్తంతా పంచదార. ఇది వ్యక్త పంచదార, అది అవ్యక్త పంచదార. మొత్తం ఉన్నదంతా పంచదార. మనం కూడా పంచదార బొమ్మ. మన మనసు పంచదార, మన బుద్ధి పంచదార, మనలో ఉన్న జీవాత్మ పంచదార, మన శరీరం పంచదార. జగత్తంతా పంచదార, మనము పంచదార. పంచదార బస్తాలో ఒక అణువు అందులో కలిసి ఉన్నట్టుగా మనం మొత్తం పంచదారలో కలిసి ఉన్నాం. ఉన్నదంతా పంచదారే, ఇంక వేరే వస్తువు లేదు. ఇది ఎగ్జాంపుల్. పంచదార తీసి బ్రహ్మాన్ని పెట్టండి, ఉన్నదంతా బ్రహ్మమే. ఈ 14 లోకాల బ్రహ్మము వ్యక్త బ్రహ్మము, ఆ పైన ఉన్న నిరాకార పరబ్రహ్మము అవ్యక్త బ్రహ్మము. ఇది చలించే బ్రహ్మము, అది చలించని బ్రహ్మము. ఇది స్థూల బ్రహ్మము, అది సూక్ష్మ బ్రహ్మము. ఇది వ్యక్త బ్రహ్మము, అది అవ్యక్త బ్రహ్మము. మొత్తానికి ఉన్నదంతా బ్రహ్మమే. ఈ 14 లోకాల సృష్టిలో బ్రహ్మము తప్ప వేరే అణువు లేదు. అయితే మనం కూడా అందులో అణువులే. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం లేవు. ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నది అని మనము బ్రహ్మములో ఐక్యము చెందినటువంటి భావం ఉన్నది. ఇది నిర్గుణాద్వైతం. మనము బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే. ఇది నిర్గుణాద్వైతం. సగుణ అద్వైతం అంటే జగత్తును జగత్తుగా వదిలేయండి, దాని జోలికి వెళ్ళకండి. చెట్లు చెట్లే, మనుషులు మనుషులే, గోళములు గోళములే, లోకములు లోకములే. జగత్తుని జగత్తుగా వదిలేసి ఆ పైన నిరాకార బ్రహ్మాన్ని అలాగే వదిలేసి, ఇక్కడ నేను సుబ్బారావును ఉన్నాను కదా, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, ఈ సుబ్బారావు ఆ కృష్ణ పరమాత్మలో ఐక్యం చెందాడు. ఇప్పుడు కృష్ణుడే ఉన్నాడు, సుబ్బారావు లేడు. మిగతా జగత్తంతా యథావిధిగా ఉంది. అంటే ఇక్కడ కేవలం ఈ పాత్రధారి ఆ పాత్రధారిలో ఐక్యం చెందాడు. ఇది సగుణ అద్వైతం. అంటే నామరూపములు కలిగినటువంటి ఆ భగవంతునిలో మనం ఐక్యం చెందడం అనేది సగుణ అద్వైతం. అది నిర్గుణ అద్వైతం. మొత్తానికి భక్తుడు భగవంతుడిలో ఐక్యము చెందాడు అని చెప్పుకున్నాం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ లెసన్లో ఇంతకంటే అది వివరంగా వస్తుంది. ఏ అద్వైతంలోకి వెళ్ళినా, సగుణాద్వైతంలోనైనా నిర్గుణాద్వైత మార్గంలోనైనా భక్తుడు భగవంతునిలో ఐక్యము చెందగానే సంచితం దగ్ధం అవుతుంది. అతడు బ్రహ్మవిధుడు అనిపించుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. సగుణంలో అద్వైతమైన, నిర్గుణంలో అద్వైతమైన భక్తుడి యొక్క స్టేట్ పోయింది. సుబ్బారావు పాత్ర నశించింది. అక్కడ ఉన్నది ఇంకా భగవంతుడే, నిరాకారంలో కానీ సాకారంలో కానీ. నువ్వు ఎలా ఆరాధిస్తే అలా ఐక్యం అవుతావు. అది లెక్క. ఇక్కడ భగవద్గీతలో 11వ అధ్యాయంలో 54వ శ్లోకం, భక్తియా త్వరన్యయా శక్య అహమేవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. జ్ఞాతుం తెలుసుకుంటాడు. ఏ స్థాయిలోనండి? మొదటి స్థాయిలో సామీప్య భక్తిలో తెలుసుకుంటాడు భగవంతుని గురించి. ద్రష్టుంచ దర్శిస్తాడు. 2వ స్థాయిలో అనన్య భక్తిలో, సారూప్య భక్తిలో దర్శిస్తాడు. ప్రవేశించ అతనిలో ప్రవేశించి ఐక్యమైపోతాడు. ఎప్పుడు? 3వ స్థాయిలో విశిష్ట భక్తిలో, అంటే సాయుధ్య భక్తిలో అతనిలో ఐక్యమైపోతాడు. గీతని అర్థం చేసుకుంటే దాంట్లో అద్వైతమా ద్వైతమా అనే ప్రశ్న లేదు. అది కూడా సృష్టితత్వాన్నే చెప్పింది. దాంట్లో ద్వైతము ఉన్నది, అద్వైతము ఉన్నది, విశిష్టాద్వైతము ఉన్నది. ప్రవేశించా అన్నప్పుడు ఇంకా అద్వైతం లేదా? గీత అద్వైతాన్ని యాక్సెప్ట్ చేయలేదా? కానీ గీతని బోధించేవారు అద్వైతాన్ని యాక్సెప్ట్ చేయరు. ఏమిటది? అందులో అద్వైతం ఉన్నది. కాబట్టి సామీప్య భక్తి, సారూప్య భక్తి,
సాయుజ్య భక్తి అని భక్తి యొక్క స్థాయిలు 3 రకాలు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఎవరైతే ఈ 3వ స్థాయి భక్తిని పొందుతారో, విశిష్ట భక్తి, సాయుజ్య భక్తి అని భగవంతునిలో ఐక్యమైపోయినటువంటి భక్తి స్థితిని పొందేరో వాళ్ళకే ఈ 35 లక్షణాలు పెర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 3వ స్థాయిని తెలుసుకోవడం వల్ల విశిష్ట భక్తి అనే 3వ స్థాయిని అర్థం చేసుకున్నాం. విశిష్ట భక్తి అంటే భక్తుడు భగవంతునిలో ఐక్యమైపోయాడు. నిర్గుణంగా కానీ సగుణంగా కానీ భక్తుడు భగవంతునిలో ఐక్యమైపోయాడు. మన భారతదేశంలో భక్తులు అని చెప్పబడినటువంటి విశిష్ట స్థాయికి చేరుకున్న వాళ్ళందరూ కూడా ఈ 3వ స్థాయి చేరుకున్న భక్తులు. ప్రహ్లాదుడు అగ్నిలో కాల్చినా అతను కాలలేదు, నీటిలో పడేసినా మరణించలేదు, విషం తిన్నా కూడా మరణించలేదు. అంటే అతని యొక్క ప్లేస్లో అక్కడ ప్రహ్లాదుడు లేడు. ఆ జీవుడు భగవంతుడిలో ఐక్యమైపోయాడు. అక్కడ భగవంతుడే ఉన్నాడు. విశిష్ట భక్తి స్థాయికి చేరుకున్న భక్తుడు. శరీరానికి అతనికి ఎటువంటి సంబంధము లేదు. అందుకే అతను విశిష్ట భక్తి స్థాయి లక్షణాలు, భక్త లక్షణాలు కనిపిస్తాయి అతనిలో మనకి. ప్రహ్లాదుడు అలాగే మీరాబాయి విషం ఇస్తే ఆవిడ త్రాగింది, కానీ మరణం సంభవించలేదు. అంటే విషం అక్కడ శరీరానికి చెందినటువంటిది, ఆమె లేదక్కడ, అక్కడ భగవత్ తత్వం ఉందన్నమాట. అందువలన ఆ విశిష్ట భక్తి స్థాయి మనం గుర్తించాలి. సక్కుబాయి విశిష్ట భక్తి స్థాయి, తర్వాత తుకారాం విశిష్ట భక్తి స్థాయి, తర్వాత కబీరు కుక్క రొట్టెలు పట్టుపోతూ ఉంటే ఉండు నెయ్యి వేస్తానని వెనకాల పరిగెడుతున్నాడట. అందులో పరమాత్మ తత్వాన్ని చూడగలిగాడు అనమాట. భగవంతుడు వచ్చాడు, భగవంతుడు అందులో ఉన్నాడు అని. అంచేత విశిష్ట భక్తి స్థాయికి చేరినటువంటి భక్తులే మనకి భక్తులుగా చరిత్రకెక్కారు. అది మనం ఇప్పుడు బాగా గుర్తించగలిగాం. ఈ విశిష్ట భక్తి స్థాయికి చేరిన వాళ్ళకి నేను దేహము, నేను సుబ్బారావు అనే ఆ గతంలో ఉండేటటువంటి ఆ పాత్రధారి భావన ఇంకా ఉండదు. జగత్తు పట్ల కూడా భగవతత్వమే కనిపిస్తూ ఉంటుంది. అందరిలోని ఆ భగవంతుడినే చూడగలుగుతారు. వారికి భౌతిక వస్తు సంపదలన్నీ తృణప్రాయములుగా ఉంటాయి. ఈవెన్ శరీరము కూడా భౌతిక వస్తువుల్లోదే, తానే భగవంతుడై ఉన్నాడు. కాబట్టి శరీరము కూడా తన యొక్క వస్తువు, కానీ తాను కాదు. గ్రహించారా? కాబట్టి శరీరాన్ని త్యాగం చేసేమన్నా ప్రాణత్యాగానికైనా వాళ్ళు సిద్ధమే. ప్రపంచంలో ఉండే తన యొక్క సంపదల్ని వేటిని త్యజించమన్నా వారు సిద్ధమే. వారి భావం అంత ఉత్కృష్టంగా, నేనే పరమాత్మతత్వం, అంతటా నేనే ఉన్నాను, అన్నిట్లో నేనే ఉన్నాను అనే భావంలో ఉంటారు. అటువంటి విశిష్ట భక్తి ఒక్కసారి ఊడిపడదో, గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి కావాలంటే 1,00,000 రూపాయలు మనం అప్పు తెచ్చో లేక మన సంపదలో నుంచి తీసో ఓ పెద్ద యజ్ఞం చేసేమంటే ఒక 3 రోజులు కష్టపడి 10 రోజులు కష్టపడి యజ్ఞం చేసేస్తాం. అలాంటి యజ్ఞం వల్ల లేదా 1,000 మందికి అన్నం పెట్టే వచ్చేస్తుంది విశిష్ట భక్తి. అన్నదానం చేసినా రాదు, యజ్ఞాలు చేసినా రాదు. నువ్వు 4 రోజులు కూర్చొని జపం చేసి తపస్సు చేసి నువ్వు ఏమి చెయ్యి, నీకు విశిష్ట భక్తి అనేది అలాగ వెంటనే ఒక కర్మానుష్ఠానం వల్ల, ఒక ప్రయత్నం వల్ల, మనం కోరుకోవడం వల్ల లభించేది కాదు. ఆ మెట్లన్నీ ఎక్కాలి. యజ్ఞ కర్మానుష్ఠానం, నిష్కామ కర్మానుష్ఠానం, ఆ భక్త లక్షణాలను అలవర్చుకోవడం అని సామాన్య భక్తి స్థాయి ఉండాలి. తర్వాత ప్రాపంచిక విషయములతో పంపకం లేకుండా అనన్య భక్తి స్థాయిలోకి రావాలి, మానసిక భక్తి స్థాయిలోకి రావాలి, మనల్ని మనం భగవంతుడికి సమర్పించుకునేటటువంటి స్థితి రావాలి. ఆ తదనంతరం భగవద్ దర్శనం కలగాలి. తర్వాత భగవంతుడు మనల్ని మెచ్చుకునే స్థాయికి మనలో భక్త లక్షణాలు అభ్యాసం జరిగితే అంత పవిత్రమైన భక్తిని మనం, అక్కడ పవిత్రత అంటే మడి శుభ్రం సెంటు వాసన కాదు, వైరాగ్యం.
ప్రాపంచిక విషయముల పట్ల వైరాగ్యం ఉండి 100కి 100 పాళ్ళు భగవంతుని మీదే శ్రద్ధ ఉన్నట్లయితే అప్పుడు ఆయన మనల్ని అతనిలో ఐక్యం చేసుకునే కార్యక్రమం ఆయన చేయాలి, కానీ మనం ప్రయత్నిస్తే రాదు. అతను అలా చెయ్యాలి అంటే మనల్ని అతనిలో ఐక్యం చేసుకోవాలి అంటే అతను మెచ్చుకునేటట్టుగా మనం భక్తి సాధన చేయాలి. శాస్త్రంలో ఏం చెప్తే అటువంటి భక్తి సాధన చేయాలి. అంతేగాని విశిష్ట భక్తి అనేది కోరుకుంటే వచ్చేది కాదు, ఒక కర్మానుష్ఠానం ఒక ప్రయత్నంతో లభించేది కాదు. భక్తి మార్గం కూడా కష్టమే, అదేం అంత సులభమైంది ఏం కాదు. సగుణ నిర్గుణ ఉపాసనలు సాధారణంగా ప్రపంచంలో భక్తుల్ని చూస్తూ ఉంటాం, భక్తి సాధన చూస్తూ ఉంటాం. భక్తి గురించి మనకి ఒక అవగాహన ఉంటుంది, కానీ ఆ సాధనలో కాస్త పై స్థాయి వరకు వెళ్తే ఆ తర్వాత సంగతి ఏమిటి అనే వివరాలు మనకి కొంత అవగాహనలో ఉండకపోవచ్చు. ఈ లెసన్తో భక్తి సాధనలో ఉండేటటువంటి చివరి దశ అంతా కూడా మనం దాంట్లో సంపూర్ణమైన వివరాలు తెలుసుకుంటాం. ఉపాసన అంటే ఏమిటి? బ్రేక్ లేని, అంతరాయము లేని ఆరాధన. అంతరాయము లేని ఆరాధనని ఉపాసన అంటాం. శాస్త్రపరంగా దీనికి ఒక నిర్వచనం ఉంది. ఇంద్రియముల్ని మనస్సులో చేర్చి, ఆ మనస్సుని బుద్ధిలో చేర్చి, ఆ బుద్ధిని ఉపాసించే వస్తువు మీద నిలిపి నిరంతరం అంతరాయం లేకుండా ఆ ధ్యానాన్ని కొనసాగిస్తే, ఆరాధనని కొనసాగిస్తే అది ఉపాసన. అమ్మో చాలా కష్టంగా ఉంది, ఎలా అయితే ఉపాసన అంటే చేయడం కష్టమే అని అనిపిస్తుంది. కానీ నేను మీకు ఒక్క వాక్యం చెప్పాను, ఆధ్యాత్మిక సాధనలేవి మానవుడికి క్రొత్త కాదు. ఇవన్నీ భౌతిక జీవితంలో మనస్సుకి శిక్షణ ఉన్నవే, అభ్యాసంలో ఉన్నవే అంటాను. మన మనస్సుకి ఉపాసన అనేది అభ్యాసంలో ఉన్నది. చాలా ప్రేమించిన కొడుకు, ప్రయోజకుడైన కొడుకు హఠాత్తుగా మరణించాడు. ఒక 6 months వరకు నిద్ర అక్కర్లేదు, ఆహారం అక్కర్లేదు, ఎవరితోటి మాట్లాడలేదు, ఏ సుఖమో అక్కర్లేదు. ప్రపంచంలో సమస్తాన్ని విసర్జించి మనస్సు కొడుకు మీదే పెట్టుకుని అలాగా ఉండిపోయారు. దీని ఏమనాలి? ఇది కాదా ఉపాసన? ధనార్జన మీద అపేక్ష ఉంటుంది ఒకరికి, నిద్రాహారాలు అక్కర్లేదు, భార్యాబిడ్డల సుఖం అక్కర్లేదు, తన సుఖం అక్కర్లేదు, పరువు ప్రతిష్ట కూడా అక్కర్లేదు, ధనమే కావాలి. ధనార్జనే దృష్టిగా పెట్టుకుని రాత్రింబవళ్ళు శ్రమపడి ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏది మాట్లాడినా, ఏ పని చేసినా వాళ్ళ ఎయిమ్ మాత్రం ధనార్జన మీదే పనిచేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంద్రియములు, వాళ్ళ మనస్సు, వాళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా ధనార్జన మీదే పనిచేస్తున్నాయి. అంటే అది ఉపాసన కాదా? ఇంకా చెప్పాలంటే క్షమించాలి, రాత్రింపవాళ్ళు 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు జూదం ఆడేవాళ్ళు ఉంటారు, అది కూడా ఉపాసనే. ప్రియురాల మీద అటువంటి, ప్రియుడి మీద అటువంటి దృష్టి ఉండి రాత్రింపవాళ్ళు ఆ దృష్టి మరల్చకుండా వారినే ధ్యానించే వాళ్ళు ఉంటారు, అది ఉపాసన కాదా? మద్యపానం సేవించే వాళ్ళు ఉంటారు, ఇది ఉపాసన కాదా? ఉపాసన మనందరికీ అలవాటే, ఒప్పుకోక తప్పదు. మనకు చేతనవును, మన మనస్సుకి శిక్షణ ఉన్నది. కానీ శాస్త్రం చెప్పేటటువంటిది ఇటువంటి ఉపాసన కాదు. ఈ ఉపాసనలన్నీ భౌతిక ప్రాపంచిక విషయముల పట్ల ఉన్నాయి. ఇవి దుఃఖాన్ని కలుగజేస్తాయి, ఇవి తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి, వీటి వలన ప్రయోజనం లేదు. శాస్త్రం భగవంతుణ్ణి ఉపాసించమని చెప్తున్నాడు. ఈ ఉపాసనలు 2 రకాలు, సగుణ ఉపాసన, నిర్గుణ ఉపాసన. గుణం అంటే మంచి గుణం, చెడ్డ గుణం, ఈ రంగు ఆ రంగు అని కాదు. అక్కడ ఆ గుణం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆకారం. రాముడు పరబ్రహ్మమే, శరీరం ధరించి అవతారం ధరించి రాముడి రూపంలో ఉన్నాడు. అలాగే కృష్ణుడు, అలాగే విష్ణువు. దాన్ని సగుణము అంటారు. సగుణ బ్రహ్మ అంటే శరీరము ధరించిన, అవతారము ధరించిన పరబ్రహ్మతత్వం. బ్రహ్మము శరీరం ధరించింది అని, దాన్ని సగుణ బ్రహ్మ అంటారు. ఇప్పుడు మనం సగుణ ఉపాసన గురించి ముందు పరిశీలిద్దాం.
సగుణ ఉపాసన అంటే ఒక్కసారి జీవుడు పరబ్రహ్మం లెసన్లోకి వెళ్ళి చిన్న పరిశీలన చేద్దాం. బ్రహ్మ ఉన్నది, బ్రహ్మములో మాయ ఉన్నది. మాయ సృష్టి కార్యం చేసేటప్పుడు అవిద్యగా ఫార్మ్ అయింది. సృష్టిలో సమస్త జీవరాశుల తాలూకా శరీరాలు అవిద్యతోటే తయారయ్యాయి. స్థూల సూక్ష్మ శరీరాలన్నీ, కారణ శరీరం కూడా. రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి ఇటువంటి భగవదంశ ధర్మరక్షణార్థం లోక కళ్యాణం కోసం అవతారం ధరించినటువంటి శరీరము ధరించి ఒకవేళ పరబ్రహ్మము భూమి మీదకి రావాలని అనుకుంటే శరీరం మళ్ళీ మాయతోటే తయారవుతుంది కదా. మనలాగే మన శరీరమే తయారవ్వాలి. అక్కడ కృష్ణుడి శరీరానికి మన శరీరానికి ఏదో ఒక తేడా ఉంది అని ఆ లెసన్లో మనం గుర్తించాం. ఏమిటది? మాయా ఉపాధి కలిగినది భగవంతుడి శరీరం, అవిద్యా ఉపాధి కలిగినది మన శరీరం. ఉపాధి అంటే అక్కడ శరీరం, ఇక్కడ శరీరం అంటే 3 శరీరాలు ఉన్నాయి. అందులో ఏ శరీరం అండి? కారణ శరీరం. కారణ శరీరం మనలో ఉన్నది త్రిగుణములతోటి అవిద్యతో తయారైంది. అంటే రజస్తమో గుణాలు మనలో ఉన్నాయి. భగవంతుడి యొక్క, విష్ణుమూర్తి యొక్క, కృష్ణుడి యొక్క, రాముడి యొక్క ఆ కారణ శరీరంలో ఉట్టి మాయా ఉపాధి మాత్రమే ఉంది. మాయా అంటే అక్కడ రజస్తమో గుణాలు నిద్రాణంగా ఉన్న స్థితి. అంటే రజస్తమో గుణాలు లేకుండా కేవలం సత్వగుణ ప్రధానమైనటువంటి కారణ శరీరంతో ఉన్నటువంటి వాడు ఆ కృష్ణుడు, ఆ అవతారం ధరించిన బ్రహ్మము. రజస్తమో గుణాలతో మలినమైనటువంటి అవిద్య రూప కారణ శరీరం ఉన్నటువంటి వాళ్ళం మనం. మనది అవిద్యా ఉపాధి, అతనిది మాయా ఉపాధి. ఈ ఉపాధి భేదమే ఇద్దరిలో ఉంది, కానీ అందులో ఉన్న బ్రహ్మ చైతన్యం, ఇందులో ఉన్న బ్రహ్మ చైతన్యం ఒకటే. ఈ అవిద్యా ఉపాధి తీసేస్తే, ఆ మాయా ఉపాధి తీసేస్తే 2 బ్రహ్మ చైతన్యాలు ఒకటే అని జీవుడు పరబ్రహ్మము అనే లెసన్లో మనం పరిశీలించాం. ఆ మాయా ఉపాధి రజస్తమో గుణాలు లేకుండా కేవలం సత్వగుణ ప్రధానమైనటువంటి కారణ శరీరం కలిగినటువంటి ఆ అవతారములు ఏమిటేమిటైతే ఉన్నాయో, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, దేవి అవ్వచ్చు, ఈశ్వరుడు అవ్వచ్చు, ఏ దేవతా రూపమైనా, అది స్త్రీ రూపమైనా, పురుష రూపమైనా, అందులో సత్వగుణ ప్రధానమైనటువంటి కారణ శరీరం ఉంటుంది. అది శరీరము ధరించిన బ్రహ్మము అని మనం అంటామే. ఆ బ్రహ్మాన్ని, శరీరము ధరించినటువంటి బ్రహ్మాన్ని, మాయా ఉపాధిలో ఉన్నటువంటి బ్రహ్మమును మనం ఆరాధించినట్లయితే దాన్ని, శరీరం ధరించి ఉంది కాబట్టి దాన్ని సగుణము, గుణము కలిగినటువంటిది, ఆకారం కలిగినటువంటిది సగుణ బ్రహ్మము అని అన్నాం. ఇప్పుడు ఆ సగుణ బ్రహ్మాన్ని ఆరాధించడం, సగుణ ఉపాసన, దాని గురించి ముందు పరిశీలిద్దాం. సగుణంలో 2 స్థాయిలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా దీని అంతటినీ పట్టుకోవాలి. సగుణంలో 2 స్థాయిలు ఉన్నాయి. మొదటి స్థాయిని ముందు పరిశీలిద్దాం. సుబ్బారావు గారు ఉన్నారు. మొదటి స్థాయి అంటే సామాన్య భక్తి, అంతే కదా. సగుణంలో మొదటి స్థాయి అంటే సామాన్య భక్తి. సామాన్య భక్తిలో ఎలాగుంటారు? నిత్య కర్మానుష్ఠానం ఉంటుంది, యజ్ఞ కర్మానుష్ఠానం ఉంటుంది, సత్కర్మానుష్ఠానం ఉంటుంది. పోనీ ఈయన రామభక్తుడు అని ఓ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనకు అనుకూలంగా. ఈయనకి పూర్వ సంస్కారం నుంచి రామభక్తి వచ్చిందో, లేకపోతే ఇంట్లో వంశంలో అందరూ రామభక్తులు అవబట్టి ఎప్పుడు ఆ వాతావరణం ఉండబట్టి రామభక్తి వచ్చిందో, లేదో గ్రంథాలను బట్టి వచ్చిందో, మొత్తానికి ఈయనకి రామభక్తి అలవడింది. ఈయన రామనామం జపిస్తాడు, రామకోటి రాస్తాడు, రామాలయం కట్టిస్తాడు, శ్రీరామనామ ఉత్సవాలు చేస్తాడు, రాముడి పేరు మీద అన్నదానాలు చేస్తాడు, ఏ కర్మ చేసినా రామార్పణం అంటాడు. మొత్తం అంతా రామభక్తితోటి ఇతను భక్తి సాధన చేస్తున్నాడు. ఆ భక్తి సాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళిపోతాడు. సామాన్య భక్తి కదా మరి. కాబట్టి భక్తి కార్యక్రమం, పూజో భజనో ఏదో జరిగిన తర్వాత మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో కర్తృత్వంతో లీనమైపోతున్నాడు. అంటే ఈ స్థాయిలో కర్తృత్వం ఉంది, అకౌంట్ పడుతున్నది, ప్రాపంచిక విషయములతో పంపకం ఉన్నది. అది మనం గుర్తించాలి. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఈ భక్తి పెరిగింది. పెరిగి మానసిక భక్తి స్థాయికి వచ్చాడు. మానసిక భక్తి స్థాయిలో కూడా రాముణ్ణే కదా ఆరాధిస్తాడు. ఇది సగుణ ఉపాసన అవుతుందా, నిర్గుణ ఉపాసన అవుతుందా?
నిర్గుణము అనే మాటకి ప్రపంచంలో చాలామందికి అర్థం తెలియదు. ఇక్కడ విగ్రహం లేకపోతే మనస్సులో రాముణ్ణి ఆరాధిస్తే, మనసులో కాబట్టి అక్కడ విగ్రహం లేదు కాబట్టి ఇది నిర్గుణ ఉపాసన అనేస్తున్నారు. కానీ మనస్సులోనైనా ఆరాధించేది రాముడి భావమే, రాముడి శరీరాన్నే, రాముడి రూపాన్నే. కాబట్టి మానసిక భజన చేసిన, మానసిక పూజ చేసిన, మానసిక నివేదన చేసిన, మానసికంగా భక్తి సాధన చేసిన అనన్య భక్తిలోకి వెళ్ళాడు. అంటే ప్రాపంచిక విషయములతో పంపకం తగ్గింది, శరీరం ప్రపంచ కార్యక్రమాల్లో లీనమై ఉంటే మనస్సు రామభక్తితో లీనమై ఉన్నది. అంతరాయం లేనటువంటి అనన్య భక్తి స్థాయికి, రెండవ స్థాయికి ఎదిగాడు. కానీ అది కూడా సగుణ భక్తి, నిర్గుణ భక్తి అనకూడదు. దాన్ని గ్రహించారు కదా. ఈ స్థాయి మొదటి స్థాయి, అంటే సామాన్య భక్తి మానసిక భక్తి వరకు మొదటి స్థాయి. అంటే భగవంతుడు వేరు భక్తుడు వేరు అని ఉన్నంతసేపు మొదటి స్థాయి. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఈ స్థాయిలో ముక్తి లభిస్తుందా? మనకున్న నాలెడ్జ్ని బట్టి చెక్ చేయాలి. ఇప్పుడు అందుకు మీకు శాస్త్రం గ్రిప్పులో ఉంటాయి, కానీ నేనేం మాట్లాడలేదు. ఇతగాడు ద్వైతంలో ఉన్నాడు. నేను వేరు భగవంతుడు వేరు. అంటే నేను సుబ్బారావును అనే కర్తృత్వం ఉంది, భగవంతుడు వేరు నేను వేరు. ఈ ద్వైతం ఒక అజ్ఞానం. నేను సుబ్బారావును అనే భావం ఉన్నంతసేపు ఇతనికి కర్మఫలం అకౌంట్లో పడుతున్నది. అంటే కర్మరాహిత్యం జన్మరాహిత్యం వచ్చే అవకాశం లేదు. సంచితంలో కర్మ దగ్ధమయ్యి ఆగామి అంటకుండా ప్రారంధం తీరిపోతేనే మోక్షస్థితి. ఇతనికి అది ప్రాప్తించిందా? లేదు. జగత్తంతా రామమయం అయిందా? అవలేదు. జగత్తులోని భార్యని భార్యగా, పిల్లల్ని పిల్లలుగా, ఆఫీసర్ని ఆఫీసర్గా, సేవకుల్ని సేవకులుగా, జగత్తుని జగత్తుగా దర్శిస్తున్నాడు. జగత్తు పట్ల తను చేసే కర్మలన్నింటికీ కర్తృత్వంతో చేస్తున్నాడు. కాబట్టి ఇతనికి ప్రతి కర్మకి అకౌంట్ నిండుతున్నది, పుణ్యమో పాపమో అకౌంట్లో పడుతున్నది. ఇటువంటి స్థితిలో మోక్షం వస్తుందా? రాదు. ఏం కావాలి? అద్వైత స్థితి కావాలి. సుబ్బారావు పాత్ర చెరిగిపోవాలి. అక్కడ భగవంతుడు ప్రతిష్ఠించబడాలి. ఆ అద్వైత స్థితి రాకుండా, వాసనాక్షయం అవ్వకుండా, ఆ అద్వైత అనుభూతి రాకుండా, కర్మఫలాలు నిశ్శేషంగా నశించకుండా, అకౌంట్ దగ్ధం అవ్వకుండా మోక్షం ఎట్టి పరిస్థితిలోని రాదు. అయితే సగుణ ఉపాసనలో మొదటి స్థాయిలో ముక్తి లేదు. అంగీకరిస్తున్నారా? మీరు బుర్ర ఊపుతూ ఉండొచ్చు, అయితే నాకు అర్థం కాదు. సగుణ ఉపాసనలో మొదటి స్థాయిలో ముక్తి లేదు. ఇప్పుడు సగుణ ఉపాసనలో రెండో స్థాయికి వెళ్దాం. ఈ రామభక్తిలో అనన్య మానసిక భక్తికి వచ్చాడు కదా. క్రమంగా స్వాధ్యాయం పెరుగుతూ ఉంటుంది, ఆత్మజ్ఞానం దగ్గరికి వస్తాడు, చిత్తశుద్ధి ప్రాప్తించింది, ఆత్మజ్ఞానం నేర్చుకున్నాడు, ఆత్మజ్ఞానం ఆచరణలో పెడుతూ ఉంటాడు, భక్తి పెరిగింది, అనన్య భక్తి అయింది, యమనియమాలు దృఢపడుతూ ఉంటాయి, సాధన చతుష్టయం పట్టుబడుతూ ఉంటుంది, భక్త లక్షణాలు పరిపక్వం అవుతూ ఉంటాయి. క్రమంగా ఇతనికి భగవద్ అనుగ్రహం కలిగే స్థితికి వచ్చేసాడు. భగవద్ అనుగ్రహం ప్రాప్తించే స్థితికి వచ్చాడు. వచ్చి భగవంతునిలో ఐక్యమయ్యాడు. సగుణాద్వైతం. సుబ్బారావు రామునిలో ఐక్యమయ్యాడు. ఇప్పుడు జగమంతా రామమయం, తాను రాముడు, నేనే రాముణ్ణి, అంతా రాముడే. ఏ జీవుణ్ణి చూసినా రాముడే, ఏ మనిషిని చూసినా రాముడే, ఏది చేసినా రాముడి కోసం చేయడమే. అంటే ఈ స్థితిలో అక్కడ మీరు ఒక్కటి గమనించాలి, అద్వైతం అంటే మనం నేర్చుకున్న అద్వైతం కాదు, అంతా బ్రహ్మము అనే అద్వైతం కాదు. రామనామం వదలలేదు. రాముడి యొక్క రూపము, రాముడి యొక్క నామము, ఆ నామరూపములు రెండు విడిచిపెట్టలేదు. జగత్తులో ప్రతి ప్రాణిని రాముడిగా భావిస్తున్నాడు, తాను కూడా రాముడే అని భావిస్తున్నాడు, అందరిలోనీ రాముడు ఉన్నాడు అని భావిస్తున్నాడు. జగమంతా రామమయం.
ఇప్పుడు ఈ స్థితిలో ఈ సగుణ అద్వైతంలో మోక్షం వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే ఈయన ఐక్యం చెందాడో సుబ్బారావు పాత్ర నశించిందా లేదా? సుబ్బారావు పాత్ర నశిస్తే వెంటనే అకౌంట్ పుస్తకం రద్దు చేయాలా వద్దా? అకౌంట్ క్లోజ్. కర్మలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? రాముడు చేస్తున్నాడు. కర్తృత్వం పోయింది కదా, కాబట్టి ఇతనికి అకౌంట్ ఇంకా పడదు. జగత్తులో అంతా ఎవరు కనిపిస్తున్నారు? రాముడే కనిపిస్తున్నాడు. రాముడి కోసం, మీకోసం ఈ కర్మ చేశాను. అక్కడ ఏ భావం ఉన్నది? రామభావం ఉన్నది. రాముడి కోసం చేశాను, ఈ రాముడి కోసం చేశాను, ఆ రాముడి కోసం చేశాను అంటే సమస్త కర్మలు రామార్పణం అవుతున్నాయి. జగత్తు రామమయం అయినప్పుడు సమస్త కర్మలు రామార్పణం అవుతున్నాయి. కర్తృత్వం పోయింది కాబట్టి, రాముడే చేస్తున్నాడు కాబట్టి అకౌంట్ పడటం లేదు. ఇతడు సుబ్బారావు పాత్ర చెరిగిపోయి అద్వైత స్థితికి వచ్చాడు కాబట్టి అకౌంట్ దగ్ధమైంది. కాబట్టి ఈయన కర్మరహిత జన్మరహిత స్థితికి వచ్చేసాడు. అంతా రామమయం అన్నప్పుడు వాసనాక్షయం కూడా అయిపోతుంది. ఎందువల్ల? జగమంతా రాముడిగా కనిపిస్తున్నప్పుడు, జగమంతా తన రూపమే కనిపిస్తున్నప్పుడు వేరే కోరికలు అనేవి మిగలవు. అందువల్ల వాసనాక్షయం అవుతుంది. ఇతని మోక్షం సంగతి తర్వాత మాట్లాడదాం. కానీ ఇంకా మోక్షం రాదు. కర్మరహిత జన్మరహిత స్థితికి మాత్రం వచ్చాడు, కానీ మోక్షం రాదు. అయితే సగుణంలో మొదటి దశ, సగుణంలో రెండవ దశ పరిశీలించాం. ఇప్పుడు నిర్గుణంలో మొదటి దశకు వెళ్దాం. నిర్గుణంలో మొదటి దశ అంటే ఇంతకుముందు మనకు తెలుసు, మోక్షం లెసన్లో మనం పరిశీలించాం. నిర్గుణం అంటే, నిర్గుణ ఆరాధన అంటే ప్రజల్లో ఎటువంటి భావం ఉందంటే, నిర్గుణం అంటే ఏ ఆకారం ఉండకూడదండి. ఎక్కడ నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానించేటప్పుడు నీకు ఎదురుగా ఏమీ ఉండకుండా ఉట్టి ఖాళీ ప్రదేశాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే అది నిర్గుణ ఉపాసన అంటారు నేటి కాలం వారు. ఆ లిటరల్ మీనింగ్ తీసుకుని విమర్శ రాస్తే ఇలాగే ఉంటుంది. నిర్గుణ ఉపాసన అంటే పరబ్రహ్మతత్వం తాలూకా అవగాహన కలిగి ఆచరణలో పెట్టడం. నిర్గుణం ఎవరిది? బ్రహ్మమునది. ఆ బ్రహ్మముని ఉపాసించాలి అని అర్థం. సగుణం అంటే అక్కడ రాముణ్ణి ఉపాసిస్తున్నారు కదా. సగుణము అనే మాటని కాదు, దాని అర్థం కాదు, రాముణ్ణి ఉపాసిస్తున్నారు. అలాగే నిర్గుణము అంటే బ్రహ్మమును ఉపాసించమని. బ్రహ్మమును ఉపాసించాలంటే బ్రహ్మం ఎక్కడుంటుంది? అంతా బ్రహ్మమే. అయితే అంతా బ్రహ్మం అనే భావంలో ఉండు. అది బ్రహ్మమును ఉపాసించడం అంటే. నీలో బ్రహ్మము, అందరిలో బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, జగత్తంతా బ్రహ్మము, 14 లోకాలు బ్రహ్మము, 14 లోకాల్లో ప్రతి అణువు బ్రహ్మము, ఆ పైన మిగిలి ఉన్నటువంటి 3 పాదముల భాగం అంతా కూడా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, బ్రహ్మము తప్ప వేరే అణువు లేదు. ఈ భావం దృష్టిలో పెట్టుకుని ఉండడం నిర్గుణ ఉపాసన. కానీ బయట ప్రజలకి నిర్దిష్టమైనటువంటి అవగాహన లేదు. సుబ్బారావుగానే ఉంటూ ఇక్కడ బ్రహ్మాన్ని భావించడం, అసలు బ్రహ్మం అన్న మాటే లేదు. సుబ్బారావు పాత్రధారి కళ్ళు మూసుకుని ఎదురుకుండా శూన్యాన్ని చూస్తూ ఉంటే అది నిర్గుణ ఉపాసన, నిర్గుణ ధ్యానము అంటారు ప్రజలు. అది కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిర్గుణ ఉపాసన అంటే పరబ్రహ్మతత్వాన్ని దృష్టిలో పెట్టుకోవడం, అంతా బ్రహ్మము అని. దీంట్లో మళ్ళీ 2 స్థాయిలు ఉన్నాయి. నిర్గుణ ఉపాసనలో మొదటి స్థాయి, రెండవ స్థాయి. థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నంతసేపు మొదటి స్థాయి, శాస్త్రజ్ఞానమే పట్టుబడింది కానీ ఇంకా అనుభవంలోకి రాలేదు. అంటే అర్థం ఏమిటి? తెలుసు అంతా బ్రహ్మం, అంతా బ్రహ్మం, అంతా బ్రహ్మం తెలుసు, కానీ సుబ్బారావు భావన చెరగదు. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, నీది నాది అనే జగత్తు భావన కూడా చెరగదు. అంటే థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. బ్రహ్మభావన పనిచేస్తున్నది, దేహభావన జగత్తు భావన కూడా పనిచేస్తున్నది. అజ్ఞానం పనిచేస్తున్నది, జ్ఞానభావన పనిచేస్తున్నది. ఇది నిర్గుణంలో మొదటి దశ. అయితే దీన్ని ఆచరణలో పెట్టగా బ్రహ్మభావాన్ని అభ్యాసం చేయగా యమనియమాలు పెర్ఫెక్ట్ అయ్యి, సాధన సంపత్తి పెర్ఫెక్ట్ అయ్యి, భక్త లక్షణాలు పెర్ఫెక్ట్ అయ్యి,
అనన్యమైనటువంటి అద్వైత భక్తి అంతరంగంలో కంటిన్యూ అయితే భగవద్ అనుగ్రహం కలిగి ఇతనికి నేను మోక్షం ఇస్తున్నాను అని భగవంతుడు సంకల్పించినప్పుడు సుబ్బారావు భావాన్ని చేర్పేస్తాడు. బ్రహ్మ విధుని స్థాయిలో బ్రహ్మ విద్వరుని స్థాయికి వచ్చేసరికి జగత్తు భావన కూడా చేరిపేసి అంతా బ్రహ్మము అనే భావన ఏర్పాటు చేస్తాడు, స్థిరపరుస్తాడు. అంటే అర్థం ఏమిటి? అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం ప్రాప్తించింది. ఈ అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం రెండవ దశ. నిర్గుణ ఉపాసనలో అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానమే రెండవ దశ. థియరిటికల్ నాలెడ్జ్ అది మొదటి దశ, ప్రాక్టికల్ నాలెడ్జ్ అది రెండవ దశ. ఇది మనకి మోక్షం లెసన్లో తెలుసు. ఇందులో మొదటి దశలో సుబ్బారావు పాత్ర చెరగలేదు కదా, జగత్తు భావన చెరగలేదు కదా, జ్ఞానం తెలిసినా కర్తృత్వం ఉన్నది కదా, అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం వచ్చే వరకు సంచితం దగ్ధం అవ్వదు కదా. కాబట్టి నిర్గుణంలో మొదటి దశలో ముక్తి లేదు, సగుణంలో మొదటి దశలో ముక్తి లేదు, సగుణంలో రెండవ దశలో ముక్తి లేదు, నిర్గుణంలో మొదటి దశలో ముక్తి లేదు, నిర్గుణంలో రెండవ దశలో మాత్రమే మోక్షం ప్రాప్తిస్తున్నది. ఏమిటా రెండవ దశ? అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం. అంటే ఏమిటి? అనంత పరబ్రహ్మము నేనే, నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నా జీవుడు ఇదంతా కూడా బ్రహ్మములో ఐక్యం చెందిపోయింది. ఎలాగా? సముద్రంలో ఉప్పుగడ్డ కరిగిపోయినట్టుగా అనంత బ్రహ్మములో ఇందులో ఉన్న ఈ కూటస్థ చైతన్యమైన ఈ బ్రహ్మము అనంత బ్రహ్మములో ఐక్యమైపోయింది. ఇప్పుడు ఉన్నదంతా ఒకే బ్రహ్మము, ఆ బ్రహ్మము నేను. అంటే సుబ్బారావు పాత్ర నశించింది, బ్రహ్మము పాత్రే మిగిలింది, సర్వవ్యాపక బ్రహ్మము పాత్ర మిగిలింది. సుబ్బారావు పాత్ర నశించిన వెంటనే ముందు సంచితం దగ్ధం అవుతుంది, అక్కడి నుంచి ఆగామి అంటకుండా పోతుంది, ప్రారబ్ధం అనుభవంతో తీరిపోతుంది, వాసనాక్షయం అవుతుంది. అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం ప్రాప్తించగానే సంచితం దగ్ధం అవుతున్నది, ఆగామి వదిలేస్తున్నది, ప్రారబ్ధం అనుభవంతో తీరిపోతున్నది, వాసనాక్షయం అవుతున్నది, అంతా బ్రహ్మమే, ఇంకేమీ మిగలలేదు, ఉన్నదంతా నేనే. ఇంకేం కోరుకోవాలి? తనకంటే భిన్నమైనటువంటి వస్తువు లేదు కోరడానికి. కాబట్టి అక్కడితో వాసనలన్నీ నశించాయి, వాసనాక్షయం అవుతున్నది, కర్మరహిత స్థితి, జన్మరహిత స్థితి ప్రాప్తించింది. అదే మోక్ష స్థితి. జీవుడి తాలూకా పాత్ర లేదు, అది అనంత బ్రహ్మంలో ఐక్యమైపోయి బ్రహ్మమే మిగిలి ఉన్నటువంటి స్థితి కలిగింది, అది మోక్ష స్థితి. అయితే మోక్షం ఎక్కడ ప్రాప్తించింది? నిర్గుణంలో రెండవ దశలో ప్రాప్తించింది. నిర్గుణంలో రెండవ దశలో. ఇక్కడ మనం 4 దశల్ని ఒకసారి పునః పరిశీలన చేయాలి. చూడండి, సగుణంలో 1వ దశ, సగుణంలో 2వ దశ, నిర్గుణంలో 1వ దశ, నిర్గుణంలో 2వ దశ. సగుణంలో 2వ దశ, నిర్గుణంలో 2వ దశ రెండూ ఒక్కలాంటివే. ఇది అద్వైత స్థితే, అది అద్వైత స్థితే. ఇందులోని సుబ్బారావు పాత్ర చెరిగిపోయింది, అందులోని సుబ్బారావు పాత్ర చెరిగిపోయింది. ఇందులోని కర్మక్షయం అయిపోయింది, అందులోని కర్మక్షయం అయిపోయింది. ఇందులోని వాసనాక్షయం అయిపోయింది, అందులోని వాసనాక్షయం అయిపోయింది. కానీ సగుణంలో 2వ దశ వాళ్ళు ఏమంటారు? ఉన్నదంతా రాముడు అంటారు. బ్రహ్మము సంగతి తెలియదా? తెలుసు. థియరిటికల్ నాలెడ్జ్ ఉంది అక్కడ. మనం 1వ పేజీ నుంచి పుస్తకంలో మొదటి భాగం తాలూకా నాలెడ్జ్, ఆత్మజ్ఞానం పార్ట్ ఏమి నేర్చుకున్నామో అది థియరిటికల్గా మిగిలిపోయింది వాళ్ళల్లో. దాని యొక్క అనుభవ జ్ఞానం రాలేదు. తెలుసు, మాయ తెలుసు, బ్రహ్మము తెలుసు, రాముడు తెలుసు, అవతారం తెలుసు, రాముడికి నిర్గుణ రూపం ఉందని తెలుసు, మాయతో సృష్టి తయారైందని తెలుసు. కానీ మాయకి బ్రహ్మమునకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, మాయ కూడా బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మము సర్వవ్యాపకము, ఉన్నదంతా బ్రహ్మమే అనే ఈ కాన్సెప్ట్స్ మాత్రం
థియరిటికల్గా మిగిలిపోయాయి కానీ అనుభవపూర్వకంగా కలగలేదు. అందువల్ల ఆ రాముని యొక్క నామరూపాలు విడిచిపెట్టరు. నేను రాముణ్ణి, అందరిలోని రాముడు ఉన్నాడు, జగమంతా రామమయం అంటారు కానీ జగమంతా బ్రహ్మమయం, నేనే ఆ బ్రహ్మము అనరు. ఆ ఒక్క భావము అనుభవపూర్వకంగా కలగలేదు. అది సగుణంలో రెండవ దశ వాళ్ళ స్థితి. ఆ బ్రహ్మానుభూతి వస్తే కానీ మోక్షం లేదు. అనంత బ్రహ్మములో ఈ జీవుడు ఐక్యమైపోవాలి. సముద్రపు నీళ్ళు 3 సంచులు ఒక గ్లాసుడు సముద్రపు నీళ్ళలో అనే ఎగ్జాంపుల్ గతంలో పరిశీలించాం కదా. అనంతమైన సముద్రంలో గ్లాసుడు సముద్రపు నీళ్ళని ఒక పాలిథిన్ ప్యాకెట్లో ప్యాక్ చేసాం. దాన్ని మరో సంచిలో పెట్టాం. 3 సంచుల్లో లోపల 3 కవర్లు ఉన్నాయి. లోపల గ్లాసుడు సముద్రపు నీళ్ళు ఉన్నాయి. ఈ ప్యాకెట్ మహాసముద్రంలో పడేసాం. ఆ ప్యాకెట్ తాలూకా పొరలు 3 చిరిగిపోయాయి అనుకోండి, అవి వదిలేసాయి అనుకోండి, ఈ గ్లాసుడు సముద్రపు నీళ్ళు అనంత సముద్రంలో ఐక్యమైపోయి ఇప్పుడు ఎక్కడున్నాయి? గుర్తింపు లేదు, వాటికి ఉనికి లేదు. ఇప్పుడు ఏమిటుంది? సముద్రమే ఉంది. ఆ గ్లాసుడు సముద్రపు నీళ్ళు ఇంకా వేరుగా లేవు. అలాగా మన లోపల ఉన్న చైతన్యం ఒక చిన్న భాగం, పైన ఉన్నటువంటి అనంత చైతన్యం బ్రహ్మము, అనంతం సర్వవ్యాపకం. మన లోపల ఉన్న చైతన్యానికి కారణ శరీరం అనేటటువంటి 3 పొరలు, సత్వగుణం పొర, రజోగుణం పొర, తమోగుణం పొర, 3 సంచుల్లాగా ఉన్నాయి. ఆ గుణములు 3 వదిలేసి 3 సంచులు నశించిపోతే దీంట్లో ఉన్నటువంటి ఈ బ్రహ్మ చైతన్యం పైనున్న అనంత బ్రహ్మ చైతన్యంలో ఐక్యమైపోయింది. ఇప్పుడు దీని ఉనికి లేదు. ఇప్పుడు మిగిలింది అనంత బ్రహ్మమే మిగిలి ఉంది. అది ముక్తి అంతే. అటువంటి అనుభూతి సగుణంలో రెండవ దశలో రాదు. ఎందుకు రాదు అంటే ఆయన నామరూపాలు విడిచిపెట్టలేదు. నేను రాముణ్ణి అన్నాడు. ఆయన భావంలో ఆయనకి ఎటువంటి అనుభవం కలిగి ఉండాలంటే రాముడి విగ్రహం, రాముడి శరీరం ఉన్నది, అతని శరీరం ఉన్నది, అవి రెండూ ఒక దాంట్లో ఒకటి ఐక్యమైనట్టు భావన కలగాలి. అటువంటి అనుభూతి ఆయనకి ప్రాప్తించాలి. దానివల్ల నేనే రాముణ్ణి అంటాడు కానీ అతనిలో ఉన్న చైతన్యం అనంత చైతన్యంలో కలిసి అనంత బ్రహ్మం అయినటువంటి అనుభూతి ఆయన పొందలేదు. కాబట్టి సగుణంలో రెండవ దశలో అద్వైత స్థితే అయినప్పటికీ నిరాకార పరబ్రహ్మతత్వం యొక్క అనుభవ జ్ఞానం కలగలేదు. కాబట్టి ఆయనకి మోక్షం లభించలేదు. మీరు ఈ విషయం కొంత అవగాహన కలిగి ఉంటారు. అదే పరిస్థితి నిర్గుణంలో రెండవ స్థితి. కానీ ఇక్కడ ఇతనిలో ఉన్న జీవుడు అనంత పరబ్రహ్మంలో ఐక్యమైపోయి ఆ అనంత సర్వవ్యాపక బ్రహ్మము నేను అనే భావంలోకి వచ్చాడు ఈయన నిర్గుణంలో రెండవ దశ. కాబట్టి ఇది మోక్షస్థితి. ఆ జీవుడు బ్రహ్మములో ఆ ప్యాకెట్లో నీళ్లు సముద్రంలో కలిసిపోయినట్టు ఐక్యమైపోవాలి. అది మోక్షస్థితి. సగుణంలో రెండవ దశలో ఆ పని జరగలేదు. కాబట్టి 4 స్థితులలో, సగుణంలో 2 స్థితులు, నిర్గుణంలో 2 స్థితులు, 4 స్థితులలో నిర్గుణంలో రెండవ స్థాయి మోక్షస్థితి. ఏమండి, నిర్గుణంలో రెండవ స్థాయి మోక్షం అన్నప్పుడు మరి ఇంకా డైరెక్ట్గా నిర్గుణ ఉపాసన చేసేయచ్చు కదా. ఈ సగుణ ఉపాసన ఎందుకు? మళ్ళీ మొదటి స్థాయి, రెండవ స్థాయి, ఇవన్నీ డబ్బు, శ్రమ, టైము అన్నిటితో కూడి జన్మలు కష్టపడి సగుణ ఉపాసన ఇంకెందుకు? మానేద్దామా? బాగుంటుంది కదా, తేలిగ్గా ఉంటుంది, వేగం మోక్షం వచ్చేస్తుంది. పట్టుబడదు. సగుణ ఉపాసన అంటే సత్కర్మానుష్ఠానం. దానివల్ల ఏంటి వస్తుంది? చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి. అప్పుడు నిర్గుణ ఉపాసన. కాబట్టి సగుణం లేనిదే నిర్గుణం పట్టుబడదు. ఆత్మానాత్మ విచక్షణ, వైరాగ్యము, ముముక్షుత్వము, శమదమాది షట్క సంపత్తి, ఇవి పట్టుబడాలి బాగా. అంటే దానికి ముందు ఆత్మజ్ఞానం బాగా నేర్చుకోవాలి. అంటే దానికి ముందు చిత్తశుద్ధి రావాలి. కాబట్టి
వాసనాక్షయం, వైరాగ్యం, ముముక్షుత్వం, ఆత్మజ్ఞానం ఇవన్నీ లేకుండా, యమనియమాలు, సాధన సంపత్తి ఇవన్నీ లేకుండా ఆ నిర్గుణ ఉపాసన చేస్తాను అంటే చేసినా నిలబడదు. అది అంటించుకున్నట్టుగా ఉంటుంది కానీ భావయుక్తంగా లోపల నుంచి ఆ భావం కలగదు. దానివల్ల మోక్షం రాదు, ప్రయత్నం సఫలం అవ్వదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా అలాగా పట్టుబడకుండా ఉంటే నిర్గుణ ఉపాసన విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి రావాలి. అందువల్ల సగుణ ఉపాసన ముందు చేసి తీరాలి. సగుణంలో ఒక రూపం ఉన్నది, ఆ రూపం తాలూకా అపేక్ష ఉంటుంది మనకి, ఇతడు మనల్ని రక్షిస్తాడు అని. కాబట్టి ఆ ఆధారం, ఆ రూపాన్ని ఆధారం చేసుకుని మనం భక్తి సాధన చేసి చిత్తశుద్ధి కలిగిన తర్వాత, అందులోని మానసిక భక్తి ప్రక్రియలు అభ్యాసం చేసిన తర్వాత, ప్రపంచక విషయాల్ని విడిచిపెట్టి నిరంతరం అనన్య భక్తిలో ఉండడం మనస్సుకి శిక్షణ వచ్చిన తర్వాత నిర్గుణ ఉపాసన చేస్తే కొంత బాగుంటుంది. కానీ ప్రారంభ దశలోనే నిర్గుణ ఉపాసన పట్టుబడదు. చిన్నపిల్లలను నడక నేర్చేటప్పుడు మొట్టమొదటి డైరెక్ట్గా నడిచేస్తారా? నడవలేరు. ఒక ఏదైనా ఆధారాన్ని పట్టుకొని ముందు నడుస్తారు. నడక అలవడిన తర్వాత ఆధారం వదిలేసి నడుస్తారు. అలాగే మనం కూడా విగ్రహాన్ని, నామాన్ని, రూపాన్ని ఆధారంగా పెట్టుకుని సగుణ ఉపాసన ముందు చెయ్యాలి. మనస్సుకి శిక్షణ లభించిన తర్వాత ఆ ఆధారం తీసేసి నిర్గుణ ఉపాసన జ్ఞానం తెలుసుకుని చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఈ 4 స్టేట్స్ ఉన్నాయి కదా, సగుణంలో 2 స్థితులు, నిర్గుణంలో 2 స్థితులు, వీటి గురించి మరొకసారి పరిశీలిద్దాం. ఈ 4 ఒకే జన్మలో ప్రాప్తించవచ్చు, ఎవరికో కారణ జన్ములకి, లేదా ఒక్కొక్క దానికి అనేక జన్మలు పట్టవచ్చు. సగుణంలో మొదటి దశ పూర్తయి పరిపక్వం అయ్యి 2వ దశకి చేరడానికి అనేక జన్మలు పట్టవచ్చు, లేదా ఒక జన్మలో అయిపోవచ్చు. ఒక్కొక్క జన్మలో 2 దశలు అయిపోతూ ఉండొచ్చు, లేక అన్ని స్థితులు కలిపి ఒకే జన్మలో ప్రాప్తించడం కూడా ఉండొచ్చు. ఒక్కొక్క దానికి అనేక జన్మలు పట్టవచ్చు. దీనికి ఒక నియమం లేదు. మనం ఏదో ఒక డిగ్రీ క్లాస్ చదువుకుంటున్నాం. డిగ్రీ చదివినంతకాలం ఫస్ట్ ఇయర్లో ఒక ఇంట్లో ఉన్నాం. ఫస్ట్ ఇయర్ అయిపోయే లోపల 60 ఇల్లు మారచ్చు. ఇల్లు మారడానికి ఫస్ట్ ఇయర్కి ఏంటి సంబంధం? ఏమీ లేదు. డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్, డిగ్రీ పూర్తి అయ్యేసరికి అనేకమైన ఇళ్ళు మారిన వాళ్ళు ఉంటారు, ఒక ఇంట్లోనే ఉండి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు, ఒక్క సంవత్సరం ఒక్కొక్క ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక్క సంవత్సరానికి 2 ఇళ్ళు మారిన వాళ్ళు ఉంటారు. ఇళ్ళు మారడానికి డిగ్రీ కోర్స్కి ఎలాగైతే సంబంధం లేదో, డిగ్రీ చదువు లాంటిది, అంటే విద్యాభ్యాసం లాంటిది జీవుడు చేసే సాధన, భక్తి సాధన అనేది జీవుడు చేస్తున్నాడు. శరీరం ఇల్లు లాంటిది. జన్మలంటే ఇల్లు మారుస్తూ ఉండడం అనమాట. ఈ జన్మ ఈ ఇంట్లో ఉన్నాం, మళ్ళీ జన్మ మారిపోయింది, ఈ ఇల్లు మారిపోయింది, ఇంకో ఇల్లు ప్రాప్తించింది. ఈ శరీరాలు మార్చడానికి, జన్మలు ధరించడానికి ఆ జీవుడి యొక్క సాధనకి సంబంధం లేదు. ఎక్కడో వేరే పాయింట్లో ఒక చోట ప్రారంధానికి సాధనకి సంబంధం ఉంటే ఉండొచ్చు. ఆ విషయం, ఆ కాన్సెప్ట్ ఇక్కడ అక్కర్లేదు. జీవుడి తాలూకా సాధన సమయానికి, పరిపక్వతకి, ఈ అతడు నివసించే గృహం లాంటి ఈ జన్మకి, శరీరానికి సంబంధం లేదు. తర్వాత ఈ 4 స్థితులు వరుస మారచ్చు. ఒక ఇంట్లో నిర్గుణ పరబ్రహ్మ సాధన, ఇప్పుడు మా ఇల్లే ఉంది, మా ఇంట్లోని సగుణ ఆరాధన కంటే నిర్గుణ ఆరాధనే ఎక్కువగా ఉంటుంది, అంటే బ్రహ్మభావ సాధనే ఉంటుంది. నిర్గుణ సాధన ఇంట్లో ఎంతమందికి పట్టుబడింది? కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మనవలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇంతమంది జనాలు ఉన్నారు వంశంలో. వీళ్ళందరికీ నిర్గుణ పరబ్రహ్మ సాధన పట్టుబడిందా? పట్టుబడలేదు. కానీ కొందరికి పట్టుబడుతుంది. దేని బట్టి వచ్చింది? ఈ వంశంలో ఉండే వాతావరణాన్ని బట్టి వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మ సాధన చేయొచ్చు. కానీ పట్టుబడలేదు అనుకోండి, అది దేని బట్టి వచ్చింది? మన చుట్టూరా ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు నిర్గుణ సాధన చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ పూర్వ సంస్కారం సరిపోకపోతే అది నిలబడదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సగుణ సాధనలోకి వెళ్ళాలి. అలాగా పూర్వ సంస్కారం నుంచి కానీ, లేక కుటుంబంలో
ఉన్నటువంటి వాతావరణాన్ని అనుసరించి కానీ నిర్గుణ సాధన కొంతమంది ముందు చేస్తారు. నిర్గుణంలో మొదటి దశ నాలెడ్జ్ సంపాదించడం, ఆ నాలెడ్జ్ని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయడం, శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేయడం, ఆచరణలో పెట్టడం, యమనియమాలు ఆచరణలో పెట్టడం, సాధన చతుష్టయం ఆచరణలో పెట్టడం, భక్త లక్షణాలు ఆచరణలో పెట్టడం, ఇదంతా కూడా ఈ నిర్గుణ సాధన అంతా కూడా చేస్తారు. కానీ పట్టుబడదు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి రావాలి? సగుణంలో మొదటి దశకి రావాలి. ఎందుకంటే సగుణారాధనలో భగవంతుణ్ణి మనం మెప్పించితే, అతని అనుగ్రహం కలిగితే, అతనికి మనం ప్రీతిపాత్రులం అయితే, అతనికి మనం మోక్షార్హులం అని అనిపించితే ఆయన మన సుబ్బారావు పాత్రని చెరిపేస్తాడు. ఆయన జరపాలి, ఇంకెవరు జరపలేరు. కాబట్టి భగవద్ అనుగ్రహం ఉండాలి, భక్తి ఉండాలి. అందువల్ల నిర్గుణ ఉపాసన పట్టుబడకపోయినట్లయితే వెనక్కి వెళ్ళి సగుణోపాసన చేయవలసిందే. సరే, నాకు ఈ పుస్తకం రాసే కాలంలో మొత్తం ఇందులో ఎన్ని రకాల వాళ్ళని మనం చెప్పుకుంటున్నామో అన్ని రకాల వాళ్ళు ఎదురుపడ్డారు. వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ స్థితిని చూసి, వాళ్ళతో చర్చించి వాళ్ళందరి పాయింట్లు ఇందులో ఇరికించడం జరిగింది. నిర్గుణంలో ఉంది ఒక ఆవిడ, కానీ ఎప్పటికీ ఆ జ్ఞానం పట్టుబడటం లేదు. నేను సజెస్ట్ చేశాను ఆవిడకి, మీరు ముందు ఇందులోకి రండి అని, ముందు సగుణంలోకి రండి అని. అలాగా నిర్గుణ ఉపాసన పట్టుబడనప్పుడు ఇది అయిన తర్వాత, జ్ఞానం అంతా తెలుసుకున్న తర్వాత, అప్పుడు ఏ కృష్ణ పరమాత్మనో పట్టుకుని మళ్ళీ భక్తి సాధన మొదలు పెడితే రెండవ స్థాయికి వచ్చేటప్పుడు రెండింటిలో ఒకేసారి వచ్చేయచ్చు. సగుణంలో రెండో స్థాయి, నిర్గుణంలో రెండో స్థాయి చాలా తక్కువ కాలంలోనే ప్రాప్తించవచ్చు కదా. అంటే తాను భగవతత్వంలో ఐక్యం అయిపోవడం. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, సగుణంలో ఒకటో స్థాయి, రెండో స్థాయి, నిర్గుణంలో ఒకటో స్థాయి, రెండో స్థాయి, ఈ 4 స్థాయిలు వరుస క్రమం కొంచెం అటు ఇటు మారొచ్చు. వీటికి పట్టే టైం కూడా వాళ్ళ సాధన తీవ్రతని బట్టి ఉంటుంది, కానీ అది జన్మలతో సంబంధం లేదు అనేది. ఇప్పుడు మనం భక్తి తాలూకా క్రమాన్ని మరొక్కసారి పరిశీలిస్తాం. మొత్తం ప్రపంచంలో భక్తులైనటువంటి వాళ్ళ తాలూకా సాధన తాలూకా స్థాయిల్ని మరొకసారి పరిశీలిస్తాం. ముందు సామాన్య భక్తి స్థాయిలో ఉండేటటువంటి సామాన్య ప్రజలు, కొందరు గణపతి భక్తులు ఉంటారు. వాళ్ళు గణపతి దేవాలయంకి వెళ్తూ ఉంటారు, గణపతికే మొక్కుతూ ఉంటారు, గణపతి నవరాత్రులు చేస్తూ ఉంటారు, గణపతి మంత్రాన్ని ఉపాసిస్తూ ఉంటారు, గణపతి హోమం చేస్తూ ఉంటారు. మరికొందరు శివభక్తులు ఉంటారు, మరికొందరు దేవి భక్తులు ఉంటారు. ఇలాగా లేకపోతే సంతోషి మాత భక్తులు, కుమారస్వామి భక్తులు, ఇలా సృష్టించబడిన దేవతల్ని ఆరాధించేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవత మీద ధ్యానం, దృష్టి ఎక్కువగా ఉండి ఆ దేవత సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ, అటువంటి యజ్ఞాలు చేస్తూ, అటువంటి సాధన చేస్తూ ఉంటారు. భక్త లక్షణాలు అలవర్చుకుంటూ ఉంటారు. ఇది సామాన్య భక్తి అని మనం అనుకున్నాం కదా. ప్రాపంచిక విషయములతో పంపకం ఉన్నటువంటి యజ్ఞకర్మానుష్ఠానం ఆచరించేటటువంటి సామాన్య భక్తి. కొంతకాలానికి రెండవ స్థాయికి వచ్చారు. భక్తిలో రెండవ స్థాయి, ఏదో ఒక్క దేవుణ్ణి పట్టుకుంటారు. ఇప్పుడు అది మానసికంగా పట్టుకుంటారు. ప్రారంభ దశలో గణపతి భక్తులు గణపతిని పట్టుకుంటారు, శివభక్తులు శివుణ్ణి పట్టుకుంటారు, రామభక్తులు రాముణ్ణి పట్టుకుంటారు, కొందరు అందరు దేవుళ్ళని పట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళు అని ఏం ఉండదు. శ్రీరామనవమి వస్తే రాముణ్ణి పూజ చేస్తాం, కృష్ణాష్టమి వస్తే కృష్ణుడిని పూజ చేస్తాం, గణపతి నవరాత్రులు వస్తే గణపతిని పూజ చేస్తాం. అనేకత్వంలో ఉంటుంది మైండ్. అందరి దేవుళ్ళని పూజిస్తాం, అన్ని ఆకారాలని పూజిస్తాం, దేని యందు ఏకాగ్రత లేదు. ఏదో ఆ మాత్రం పూజ చేస్తాం అంతే, హలో అంటాం భగవంతుడిని అంతే. ఇది సామాన్య భక్తి. తర్వాత ప్రాపంచిక విషయాలే. కొంచెం భక్తి పెరిగి రెండవ స్థాయిలోకి వచ్చాం. ఇప్పుడు ఏదో ఒక్క దేవుణ్ణి పట్టుకుంటారు, మానసిక భక్తిలోకి వస్తారు. నిరంతరం గ్యాప్ లేకుండా అనన్య భక్తిలోకి వచ్చారు. మరి కొంచెం అభ్యాసం, నియమాలు, యమ నియమాలు, సాధన చతుష్టయం లాంటివి, ఆత్మజ్ఞానం నేర్చుకోవడం లాంటివి కొంచెం
టచ్ అవుతూ ఉంటాయి, జ్ఞానం టచ్ అవుతూ ఉంటుంది. మానసిక భక్తిలోకి వచ్చారు, అనన్య భక్తిలోకి వచ్చారు. ఇది రెండవ స్థాయి. ఇక మూడవ స్థాయికి వచ్చేసరికి ఏం జరిగింది? ఇంతవరకు జరిగినటువంటి 1-2 స్థాయిల్లో జరిగినటువంటి సత్కర్మానుష్ఠానము, భక్తి కర్మ, భగవదుపాసన వలన భగవద్ అనుగ్రహం కలిగింది, చిత్తశుద్ధి కలిగింది, సంచితంలో పాపం నశించింది, ఆత్మజ్ఞానం ప్రాప్తించింది. ఆత్మజ్ఞానం ప్రాప్తించి జ్ఞానం తాలూకా అనుభూతి రావాలి. ఇంకా జ్ఞానం ప్రాప్తించే వరకు వచ్చారు. మూడవ దశ అయింది. ఇక నాలుగవ దశకు వచ్చేసరికి వీళ్ళు ఏమవ్వాలి? భగవంతుల్లో ఐక్యం అవ్వాలి. అంతే కదా. మొదటి దశ సామాన్య భక్తి, రెండవ స్థితిలో మానసిక భక్తి, మూడవ స్థితికి వచ్చేసరికి నిర్గుణ ఉపాసనలో మొదటి స్థాయి అయింది. నాలుగవ స్థితిలో బ్రహ్మంలో ఐక్యం అవ్వాలి. అంటే సామాన్య భక్తి అనేకత్వంలో ముందుంటారు, అనేకత్వంలో నుండి ఏకత్వంలోకి వస్తారు. ఇది రూట్. ఒకే ఒక్క దేవుణ్ణి పట్టుకుంటారు. ఆ తర్వాత నిర్గుణంలోకి వస్తారు, నిర్గుణ అనుభూతిలోకి వస్తారు. ఇది భక్తి క్రమం. ఇక్కడ మనం కొన్ని శాసనములు ఉన్నాయి, సృష్టి శాసనములు. భగవద్గీతలో చెప్తాడు, యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపి మాం అని గీతలో 9వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్పాడు. ఏమిటంటే, దేవతలను ఆరాధించే వాళ్ళు మరణించిన తర్వాత దేవతల్లో ఐక్యం అవుతారు. పితృదేవతలను ఆరాధించేవారు మరణించిన తర్వాత పితృదేవతల్లో ఐక్యం అవుతారు. భూత ప్రేతములను ఆరాధించేవారు మరణించిన తర్వాత వాటిల్లో ఐక్యం అవుతారు. నన్ను ఆరాధించేవారు అంటే అక్కడ కృష్ణ పరమాత్మ తనను దేవతలతో కలుపుకోలేదు. గమనించారా? తాను పరబ్రహ్మతత్వం. నన్ను ఆరాధించేవాళ్ళు నాలోనే ఐక్యం అవుతారు, అంటే బ్రహ్మంలో ఐక్యం అవుతారు అని చెప్పాడు అనమాట. అంటే మనసు ఏ భావంతో ఉంటే మరణించిన తర్వాత అది ఆ రూపాన్ని పొందుతుంది. ఇప్పుడు ఉపాసనలో మరికొన్ని సూత్రాలు మనం తెలుసుకుందాం. కొందరు సృష్టించబడిన దేవతల్ని ఆరాధిస్తారు, కోరికతో ఆరాధిస్తారు. నాకు సంపద కావాలి అని లక్ష్మీదేవిని ఆరాధించడం, నాకు ఈ పని జరిగితే నీకు ఏదో పూజ చేస్తాను, అభిషేకం చేస్తాను అని వినాయకుడిని మొక్కడం. ఇలాగా భౌతికమైనటువంటి కోరికలతో సృష్టించబడిన దేవతలు ఎవరెవరు? గణపతి, కుమారస్వామి, సంతోషిమాత, లక్ష్మీదేవి, పార్వతీదేవి, ఇలాగా సృష్టించబడినటువంటి దేవతలు ఉన్నారు. వారిని ఆరాధిస్తారు. దేనితో? కోరికతో. భౌతికమైన ప్రాపంచిక విషయ సుఖములు పొందడానికి వారి సహకారం కావాలి, వాళ్ళని మెప్పించడానికి వాళ్ళని ఆరాధిస్తారు. తర్వాత భగవంతుడే అందులో నుంచి వీళ్ళ కోరికలు తీరుస్తున్నాడు. మనకు తెలుసు, అన్ని శరీరాల్లో ఉన్నది బ్రహ్మమే. సృష్టిలో ఉన్నటువంటి సమస్త దేవతా శరీరాలు, మానవ శరీరాలు, జీవరాశులు అన్నింటి శరీరాలు కూడా మాయతోటే తయారయ్యాయి. లోపల ఉన్నది ఒకే బ్రహ్మ చైతన్యం. అంతే కదా. ఆ కవర్లో చిన్న తేడా కానీ ఉన్నది మాత్రం ఒకే బ్రహ్మ చైతన్యం. ఆ బ్రహ్మమే ఆ దేవతా శరీరాల్లో నుండి వీళ్ళు ఆ రూపంలో కొలిస్తే ఆ రూపంలో నుంచే వరం ఇచ్చి వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఈ జన్మలో తీరుస్తాడు, లేకపోతే మరో జన్మలో తీరుస్తాడు. మొత్తానికి వీళ్ళు భౌతికమైన కోరికలు ముడిపెట్టి వాళ్ళని ఆరాధిస్తున్నారు. శాస్త్రంలో ఇటువంటి భౌతికమైన కోరికలు ముడిపెట్టి చేసే ఉపాసనని ఎందుకు ఎంకరేజ్ చేశారు? దాన్ని వద్దు అని శాసించవచ్చు కదా శాస్త్రం? లేదు. ఎందుకంటే ప్రారంభ దశలో ఎప్పుడూ కూడా మానవుడు భగవంతుణ్ణి కోరికలు తీర్చుకోవడం కోసమే ఆశ్రయిస్తాడు. అంతకంటే ఇంకా జ్ఞానం ఉండదు. దేనికో ఒకదానికి వాడిని ముందు నా దగ్గరికి రానే, ఆ తర్వాత వాడికి జ్ఞానం ఇచ్చి వాడిని పరిపక్వ స్థితిలో పెడదాం, అప్పుడు కోరికలు వదిలేస్తాడు. వాడు ముందు మన వైపు అట్రాక్ట్ అవ్వాలి కదా. కాబట్టి మానవుడు ప్రాపంచిక విషయ కోరికల కోసమే భగవంతుడిని ఆశ్రయిస్తాడు. కానీ కొంతకాలం ఆ ఉపాసన చేసినందువల్ల, ఆ లక్ష్మీ ఉపాసన, ఆ గణపతి ఉపాసన, ఆ ఉపాసన చేసినందువల్ల ఏమవుతున్నది? ఒక క్రమశిక్షణ అలవడుతున్నది.
భక్తి సాధనలో మానసిక శిక్షణ కలుగుతున్నది. ఏకాగ్రత, ఆ నియమనిష్టలకు కట్టుబడి ఉండడం, అవన్నీ ఆ భక్తి సాధనలో అతనికి శిక్షణ లభిస్తున్నది. కాబట్టి శాస్త్రం ఇటువంటి ఆరాధనలను కూడా యాక్సెప్ట్ చేసింది. వాడు దేనికి పూజ చేయని, పూజలో వాడికి ట్రైనింగ్ వచ్చింది కదా. వాడి మనస్సు కాసేపు బయట ప్రపంచ విషయాలను వదిలేసి భగవతత్వం దగ్గర కట్టుబడి ఉండడానికి ప్రయత్నిస్తున్నది, అలవడింది కదా. మరి అలవాటు రావాలి కదా, దేనికో ఉదయం చేయనివ్వండి అంతే. కాబట్టి ప్రాపంచిక సుఖములను ఆశించి దేవతలను ఆరాధించే బ్యాచ్ ప్రపంచంలో కొందరు. ఇంకొంతమంది ఉన్నారు పాపం, వాళ్ళు ఏం కోరుకోరు. అంటే పదవి కావాలి, ఐశ్వర్యం కావాలి, సంతానం కావాలి, ఇటువంటి కోరికలు ఏవి ముడిపెట్టకుండా కేవలం భక్తి శ్రద్ధలతో నిర్వికారంగా ఎటువంటి కోరిక లేకుండా సృష్టించబడిన దేవతలనే మళ్ళీ ఆరాధిస్తారు. ఆంజనేయుడిని, గణపతిని, సృష్టించబడిన దేవతల్ని ఆరాధిస్తారు వాళ్ళు. రాముడు, కృష్ణుడు వాళ్ళని కాదు. వీళ్ళ గతి ఏమిటి? మరణించిన తర్వాత వీళ్ళు ఏమవ్వాలి? ఆ దేవతల్ని పొందాలి. సృష్టించబడిన దేవతలు అంటే ఎవరు? 14 లోకముల తాలూకా పరిపాలనా కార్యక్రమం నిర్వహించే ఎస్టాబ్లిష్మెంట్ స్టాఫ్, గవర్నమెంట్ స్టాఫ్ అన్నమాట వాళ్ళు. ఈ జీవుల్ని పరిపాలించడానికి వాళ్ళకి అక్కడ ఒక స్థానం ఉంది పై లోకాల్లో. వీళ్ళు ఎక్కడికి పోతారు? మరణించిన తర్వాత అక్కడికి చేరుకుంటారు. గణపతికి ఒక స్థానం ఉంది. గణపతి భక్తులు మరణించిన తర్వాత గణపతి దగ్గరికి చేరుకుంటారు. ఆంజనేయుడికి ఒక స్థానం ఉంది. ఆంజనేయుడి భక్తులు మరణించిన తర్వాత ఆంజనేయుడి దగ్గరికి చేరుకుంటారు. కుమారస్వామికి ఒక స్థానం ఉంది. అతని భక్తులు అతని దగ్గరికి చేరుకుంటారు. కానీ ఆ దేవతలందరూ అశాశ్వతం. వాళ్ళు సృష్టించబడ్డారు. బ్రహ్మ ప్రళయంలో బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పూర్తి అయిపోయాక, బ్రహ్మకల్పం పూర్తి అయిపోయిన తర్వాత సృష్టి అంతా నశించినప్పుడు స్వర్గం కూడా నశిస్తున్నదా లేదా? 14 లోకాలు నశిస్తున్నాయా లేదా? నశించేటప్పుడు ఈ దేవతల యొక్క ఉనికే పోయింది. వాళ్ళ ఆఫీస్ ఎత్తేసారు. వాళ్ళ ఆఫీస్ ఎత్తిస్తే వాళ్ళని ఆశ్రయించి ఉన్న వాళ్ళ మాట ఏమిటి? వాళ్ళు కూడా అవిద్యలో ఐక్యమయ్యి శేషకర్మ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ నెక్స్ట్ కల్పంలో జన్మధరిస్తారు. అంటే వాళ్ళకి ముక్తి వచ్చిందా? రాలేదు. జీవించి ఉండగా కర్మరహిత స్థితి రావాలి, సంచితం దగ్ధం అవ్వాలి. అది ముక్తి అంటే. ఆ పని జరగలేదు కదా. కోరికలు ముడిపెట్టకపోయినా వాళ్ళు ఆశ్రయించింది విరిగిపోయే కొమ్మ. విరిగిపోయే కొమ్మని పట్టుకున్నాం. వరద వచ్చేసింది, కొట్టుకుపోతూ ఉంటే ఓ చెట్టు కొమ్మని మనం ఆధారంగా పట్టుకుని వేలాడతాం. ఈ వరద వెళ్ళిపోయాక మనం రక్షించబడ్డాం, దిగిపోతాం. కానీ ఆ పట్టుకున్న కొమ్మ ఎలాంటి కొమ్మ? గట్టి కొమ్మ, శాశ్వతమైన కొమ్మ కాదు, విరిగిపోయిన కొమ్మ. విరిగిపోయిన కొమ్మ ఎంతసేపు ఉంటుంది? దాని టైం వస్తుంది రాలిపోతుంది. దాంతోపాటు మనం కూడా రాలిపోతాం. అలాగా అశాశ్వతమైనటువంటి శాశ్వత బ్రహ్మ వస్తువు కాదు సృష్టించబడిన దేవతల పదవి. వాళ్ళది పదవి, పోస్ట్. ఆ పోస్ట్ ఎత్తేస్తే వాళ్ళ పదవి పోతే, స్వర్గం నశిస్తే దానికి నశింపు ఉన్నది స్వర్గానికి. దాంతోపాటు అక్కడికి చేరినటువంటి జీవులు కూడా వాళ్ళ స్థానం కూడా పోయినట్టే. వాళ్ళు పొందినటువంటి ఆ స్థానం కూడా నశించింది. స్వర్గం నశించింది, వాళ్ళు పొందిన స్థానం కూడా నశించింది. అప్పుడు వీళ్ళు శేషకర్మ ఫలంతో పాటు అవిద్యలో లీనమై ఉంటారు. నెక్స్ట్ కల్పంలో మళ్ళీ జన్మధరిస్తారు. కాబట్టి సృష్టించబడిన దేవతల్ని ఉద్దేశించి ఆరాధించినటువంటి వాళ్ళు కోరికలు లేకుండా చేసినా కొంత పుణ్యం లభిస్తున్నది. కానీ పుణ్యం వల్ల స్వర్గంలో కొంతకాలం ఉంటున్నారు, కానీ అది శాశ్వత మోక్షాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు 3వ వర్గం వాళ్ళు. బ్రహ్మార్పణం బ్రహ్మవహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.